హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు డేటు నవంబర్ 27వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను క్వాలిటీ వెహికల్స్, చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బలకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ అయితే చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తాను. 55,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, పెట్రోల్ వర్షన్, రీడింగ్ చూసుకున్నట్లయితే 55,000. లోపల వచ్చేసి మన ఎంట్రియల్లో సీట్ కవర్లు, ఫుల్ బకెట్ సీట్ కవర్లు, ఫుల్ లెదర్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి. అది ఎక్స్ట్రా ఫిట్టింగ్. సీట్ కవర్లు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోర్తో పాటిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్తో అవుతున్నాయి. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఫ్రంట్ లో వచ్చేసి 2 స్టీల్ టైర్, ఫ్రంట్ లో బ్యాక్ వచ్చేసి 2 స్టీల్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ లో వచ్చేసి 2 టైర్లు అయితే వీక్ అయితే ఉన్నాయి. కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, 2 ఎయిర్ బ్యాగ్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. ఏసీ, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. బండి నెంబర్ 1 చాలా అంటే చాలా బాగుంది. మా వీడియో ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో నేను ప్రతిదీ నీట్ గా నిదానం చూపిస్తాను. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టొయోటా ఇథియోస్ VX టాప్ మోడల్ 2011 డిసెంబర్, సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 55,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు. 2,20,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకు అయితే బాగా ఉంటుంది. ఇంట్రెస్ట్ నా నెంబర్కి ఫోన్ చేశారంటే నేను ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. ప్రైస్ అనేది దీంట్లో నేను చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నాను. దీంట్లో ఎక్కువ అయితే బార్గెనింగ్ అయితే ఉండదు. సరే ఫ్రెండ్స్, ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ అయితే నేను ఇంజన్ స్టార్ట్ అయితే నేను చేసి చూపిస్తాను చూడండి. చాబీ దే భయ్యా. ఇంజన్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఒకసారి అయితే నేను ఇంజన్ చూపిస్తాను చూడండి. ఇది మన రేడియేటర్ యొక్క పట్టి చూసుకోవచ్చు మీరు. మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంది, చూసుకోవచ్చు. ప్రతిదీ నేను చూపిస్తాను చూడండి. ఇది మన షోరూమ్ తో పాటు వచ్చిన స్టిక్కరింగ్ కూడా పోలేదు, ఇంతవరకు స్టిక్కర్లు కూడా పోలేదు. నేను అండర్ బాడీలో మొత్తం చెక్ చేసుకున్నాను. షాక్ అబ్జర్వ్, సస్పెన్షన్ మొత్తం ఆల్ ఓకే. ఇది మన బానెట్ యొక్క కంపెనీ బేసింగ్. ₹1 వరకు అయితే లేదు. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. ఇది టొయోటా ఇథియోస్ వి వర్షన్, అంటే టాప్ మోడల్ అనమాట. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఫ్రంట్ లో వచ్చేసి 2 టైర్లు వచ్చేసి వీక్ అయితే ఉన్నాయి. నేను వెహికల్ విషయంలో ఉన్నట్టయితే చెప్తాను. నేను ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఈ వుడ్ అనేది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించుకున్నారు.
ఇది మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ సీట్ కవర్లు వచ్చేసి ఫుల్ లెదర్ సీట్ కవర్లు ఇవి. ఇది నాకు తెలిసి షోరూమ్ లో అయితే వేయించుకున్నారు. బయట అయితే ఈ సీట్ కవర్లు నాకు దొరకవు, నేను చూడలేదు ఈ సీట్ కవర్లు. ఇది కాస్ట్లీ సీట్ కవర్లు ఇవి, రేట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి. రీడింగ్ చూసుకున్నట్లయితే సారీ ఇందాక 55,000 చెప్పినాను, 51,000 రీడింగు. షోరూమ్ ట్రాక్ ఇది. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. ఇది ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు. నేను క్లచ్ అయితే తొక్కి పట్టుకున్నాను. బండి అయితే స్టార్టింగ్ అవుతుంది. ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేరు. ఇది వచ్చేసి రివర్స్. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. ఇది డెక్లామ్ అనేది, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకున్నారు. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి, డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. ఈ డోర్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇది కంపెనీ పేస్టింగ్, మన డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్ ఇది. నేను క్వాలిటీ బండ్లు అయితే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉన్నాను. నేను చెక్ చేసిన తర్వాత నీట్గా నిదానంగా నేను మొత్తం చెక్ చేసుకుని రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. నేను ఒక్కసారి డిక్కీ కూడా చూపిస్తాను. బ్యాక్ టైర్ వచ్చేసి 2 స్టీల్ టైర్ అయితే ఉన్నాయి. డిక్కీ మొత్తం షీల్డ్ ఉంది. మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది. వి వర్షన్ టాప్ మోడల్ అనమాట ఇది, ఇటియోస్ వి వర్షన్. ఒక్కసారి డిక్కీ అయితే చూపిస్తాను చూడండి. ఎక్కడే కానీ స్పానర్ అచ్చు కూడా పర్లేదు. మన డిక్కీ యొక్క కంపెనీ బెస్టింగ్ ఇది. కొద్దిగా వాటర్ వాష్ అయితే చేయలేదు బండి. చూసుకోవచ్చు డిక్కీ, మన కంపెనీ బెస్టింగ్ డిక్కీ. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఇక్కడ మన రైట్ సైడ్ లో డోర్ లో కొద్దిగా, లెఫ్ట్ సైడ్ లో డోర్ లో డెంట్ ఉంది. ఇది ఎక్కడే తీసేస్తారు, ఇదేం కాదు. 200 ఒక డెంట్ కి వచ్చేసి 200 అయితే తీసుకుంటారు ఇక్కడ ఢిల్లీలో. ఇది వచ్చి నేను ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి మీరు. నేను ఈ రన్నింగ్ బోర్డు కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు.
సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.